సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ జూనియర్ ఎన్టీఆర్ గారిది ఒక ఫోటో ఇప్పుడు వైరల్ అవుతుంది సార్. ఆ ఫోటోలో ఆయన 'మురుగ' అనే ఒక పుస్తకాన్ని పట్టుకున్నారు చేతిలో. అంటే ఆల్రెడీ వాళ్ళు అనౌన్స్ చేశారు. 'సుబ్రహ్మణ్య స్వామి చరిత్రని' సినిమాగా తీయబోతున్నాం. త్రివిక్రమ్ గారు డైరెక్టరు, నాగవంశి ప్రొడ్యూసర్ అని చెప్పేసి. ఆ పుస్తకం ఇప్పుడు ఆ సినిమా తాలూకా అంటే స్టడీ చేయడానికే పట్టుకొని తిరుగుతున్నారా? ఆ పుస్తకాన్ని బేస్ చేసుకునే కథ ఉండబోతుందా? అని రకరకాల చర్చలైతే జరుగుతున్నాయి సార్. మరి దానికి సంబంధించి మీరేం ఆ చెప్తారు సార్? పుస్తకం నుంచి కథ తీసుకొని చేస్తూ ఉండుండకపోవచ్చు. హ్మ్. ఆయనేదో ఆయన పద్ధతిలో ఆయన కథ రాసుకుంటున్నాడు. అంటే ఇది సోషియో ఫ్యాంటసీ గూడా కావచ్చు. అది టోటల్‌గా పౌరాణిక సినిమా అని మాత్రమే చెప్పే పరిస్థితి గూడా లేదు. హ్మ్. కాకపోతే పౌరాణిక ఏరియా అంటే కొంచెం ఆ ఏరియాలో కూడా కథ నడిస్తే నడవచ్చు. ఏది అనేది క్లారిటీగా ఒక మాట అనలేదు. కానీ కార్తికేయుడుగా ఇతను కనిపిస్తున్నాడు అనేది ఒక మాట స్ప్రెడ్ అయింది. ఆ మాట ఆయన కూడా అన్నాడు ప్రొడ్యూసర్ నాగవంశి. అనడంతో పాటు ఇంకొక ఎక్స్‌టెన్షన్ ఏంటంటే ఆహ్, అంటే దేవతల సైన్యాధ్యక్షుడి కథను మేము తీయబోతున్నాము అనే మాట ఒకటి దొర్లింది. అంటే ఆ కథని యాజ్ ఇట్ ఈస్‌గా అలాగే వెళ్తారా? లేకపోతే దానిలో ఎక్కడైనా దీన్ని కూడా మిక్స్ చేస్తారా? అంటే మైథాలజీని, సోషల్ కంటెంట్‌ని మిక్స్ చేసి ఏదైనా టానిక్ తయారు చేస్తారా? లేకపోతే టోటల్‌గా ప్యూర్‌గా దాని మీదే పెడతారా అనేది క్లారిటీ లేదు గానీ, మొత్తానికి ఆ ఏరియాలో సినిమా అనే మాటయితే వినిపించింది. ఆయన స్క్రిప్ట్ ఏదో రెడీ చేసుకుంటాడు. ఈ పుస్తకం నుంచి స్క్రిప్ట్ తయారు చేస్తున్నాడని అనుకోనక్కర్లేదు. స్క్రిప్ట్‌దే కానీ, ఆ క్యారెక్టర్‌ని స్టడీ చేయటం కోసం ఆయనకు దొరికిన సాహిత్యం ఏదో ఆయన చదివే ప్రయత్నం చేస్తూ ఉండుంటాడు ఎన్టీఆర్. ఆయన అంటే వీళ్ళు సప్లై చేసి కూడా ఉండొచ్చు పుస్తకాలు. జనరల్‌గా జరుగుతుందది. ఏదైనా ఒక క్యారెక్టర్ గురించి తెలుసుకోవటం మంచిది చేయటానికి. ఎందుకంటే ఇది రెగ్యులర్‌గా జరుగుతున్న ప్రక్రియ కాదు. రోజువారీ ఇప్పుడు పౌరాణికాలు జరుగుతున్నటువంటి రోజుల్లో అందరూ అన్ని పాత్రలకి ఏదో ఒక మేరకు ప్రిపేర్ అయ్యి ఉండేవారు. ఈ ప్రిపేర్డ్‌నెస్ అనేది అవసరం కొన్ని పాత్రలు. తన్ని తాను ఆ పాత్రగా మలుచుకోవటం కోసం అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ అధ్యయనం చేస్తున్నాడు. ఆ అధ్యయనానికి సంబంధించిన మెటీరియల్ ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస్ సరఫరా చేస్తూ ఉండుండొచ్చు. ఆ సరఫరా చేసిన కంటెంట్‌లో ఈ బుక్ కూడా ఉండుండొచ్చు. అంతే తప్ప ఆ పుస్తకం యాజ్ ఇట్ ఈస్‌గా తీస్తున్నారనో, లేకపోతే అదే స్క్రిప్ట్ అనో అనుకోవాల్సిన అవసరం లేదు. స్క్రిప్ట్‌ని హీరోకి చెప్తారు గానీ అది వేరు. ఆయనకి జస్ట్ క్యారెక్టర్ జీర్ణం కావటం కోసం ఏదో సాహిత్యం సరఫరా చేయటం జరుగుతోంది. ఆయన చదువుతూ ఉండుండొచ్చు. ఉండి ఉండవచ్చు అని అనిపించటానికి కారణం ఈ ఫోటో. హ్మ్. ఈ ఫోటో ఆధారంగా అంటే ఆ బుక్ పట్టుకొని ఉన్నాడు గాబట్టి, ఆయనే కొనుక్కున్నాడా? లేకపోతే వీళ్ళు సరఫరా చేసిన పుస్తకం పట్టుకొని ఫోజిచ్చాడా? అనేది మొత్తానికి జనాల్లో ఒక అంటే జనాన్ని ప్రిపేర్ చేయడం కూడా ఒక అవసరమే ఇప్పుడు. ఓ పౌరాణిక చిత్రానికి ఓ పూర్తి స్థాయి పౌరాణిక చిత్రాలు ఈ మధ్య కాలంలో తీయటము అంటే తీయటానికి సంబంధించి టెక్నాలజీ చాలా అందుబాటులోకొచ్చింది. ఈ టెక్నాలజీలో పౌరాణికాలు తీస్తే అద్భుతంగా ఉంటుందని చాలామంది మాట్లాడుతున్నారు గానీ, ఆ ప్రయత్నాలు జరగట్లేదు. ఒక రకంగా జరిగినటువంటి ప్రయత్నాలు కూడా పాత అంటే ఒక రకంగా ఇది ఒక కరెక్ట్ టైమ్‌గానే అనుకోవాలి. ఎందుకంటే డ్రామా ఇన్‌ఫ్లూయెన్సు తగ్గినటువంటి పరిస్థితి. ఓకే సార్. గతంలో డ్రామా ఇన్‌ఫ్లూయెన్స్ బలంగా ఉన్నప్పుడు కొన్ని కథలు తెర మీద చెప్పినప్పుడు అది ప్రాపర్‌గా కనెక్ట్ కాకపోతే ఆ జనాలు నో చెప్పేసి బయటికెళ్ళిపోయేవారు. అందుకనే 'నందమూరి బాలకృష్ణ' గారు చేసినటువంటి 'కృష్ణార్జున విజయం' అనే సినిమా ప్రాపర్‌గా థియేటర్‌లో పెర్ఫార్మ్ చేయలేకపోవడానికి కారణం అదే. ఆ కంటెంటు యాజ్ ఇట్ ఈస్‌గా జనాల మనసులకి పట్టలేదు. పట్టకపోవడంతో నో చెప్పారు. అది థియేటర్‌లో పెర్ఫార్మ్ చేయకుండానే వెళ్ళిపోయింది. కానీ అంతకు ముందు సినిమా 'భైరవ ద్వీపం' బానే ఆడింది. అది జానపదం. ఫోక్‌లోర్ అదెక్కింది. కానీ నెక్స్ట్ పౌరాణికం ప్రయత్నం చేశారు విజయ వారు. 'మాయాబజార్' స్థాయిలో ఊహించుకుని. అది వర్కౌట్ అవ్వల. సంగీతం శ్రీనివాసరావు గారే డైరెక్టర్ ఆ సినిమాకి కూడా. ఓకే. అలాగే 'రామరాజ్యం' సినిమాకప్పుడు కూడా 'శ్రీరామరాజ్యం' బాలకృష్ణ గారు చేసినప్పుడు కూడా 'లవకుశ'తో కంపారిజన్ వచ్చింది. ఇప్పుడు కంపారిజన్ లేని ఏరియాలో కథ ఎంచుకున్నాడు. ఇప్పటివరకు తెలుగు తెర మీద రానటువంటి పౌరాణిక ఇతిహాసం ఏమిటి? పురాణం ఏమిటి? అని జెప్పేసి వెతికి ఆ ఏరియాలో ఒక కథని సెట్ చేసుకొని హ్మ్. దాని మీద సినిమాకెళ్తున్నాడు ఇప్పుడు 'త్రివిక్రమ్ శ్రీనివాస్.' రెండోది ఆయన ఎందుకు పౌరాణికాల వైపు దృష్టి పెట్టాడు? ఎందుకు ఈ పాత్రనే ఎంచుకున్నాడు అంటే,
దానికి ఒక ఆయనకు కావాల్సింది ఏంటంటే పాన్ ఇండియా మార్కెట్‌కి తనని తాను ప్రమోట్ చేసుకోక తప్పని పరిస్థితి, అనివార్యత ప్రతి డైరెక్టర్‌కి, ప్రతి హీరోకి వచ్చేసింది. వచ్చింది. ఇప్పుడు 'ఎన్టీఆర్‌తో' సినిమా అంటే ఖచ్చితంగా అది అది హిందీ మార్కెట్‌ని అడ్రెస్ చేయాలి. హిందీ మార్కెట్‌ని అడ్రెస్ చేయటానికి కొంచెం ఈ కంటెంట్ మైథలాజికల్ కంటెంట్ ఏదైనా ఉంటే బెటర్‌గా పెర్ఫార్మ్ అవుతుంది సినిమా అనేటువంటి ఒక బిలీఫ్ బలంగా ఉంది ఇప్పటికి స్టిల్. ఈ బిలీఫ్ బలంగా ఉంది అనటానికి పెద్దగా వెతుక్కోనక్కర్లేదు. ఈరోజు ప్రెస్ మీట్‌లో మంచు విష్ణు మాట్లాడుతూ కూడా ఆ మాట వాడాడు. హ్మ్. హిందూ ధర్మ, హిందూ అనే పదాలు దొర్లినాయి. అంటే ఆ మార్కెట్‌కి ఈ కనెక్టివిటీ ఉందని ఇప్పటికీ సినిమా పరిశ్రమ నమ్ముతోంది. దానికి సంబంధించి వాళ్ళకుండేటువంటి స్టాటిస్టిక్స్, ఆ డేటా ఏదో ఉంటుంది. ఆ అధ్యయనాలేవో ఉండుంటాయి. ఆ అధ్యయనాల మేరకు తెలుగు ప్రేక్షకులకి కొత్త కథ అయి ఉండాలి. తెలుగు ఆడియన్స్‌కి. అలాగే హిందీ మార్కెట్‌కి అది కొంచెం స్పిరిచ్యువాలిటీ లింక్ అయ్యి ఉన్నటువంటి మైథలాజికల్ సబ్జెక్ట్ అయితే బాగానే కనెక్ట్ అవుతుంది అనేటువంటి ఒక నమ్మకం, ఒక సెంటిమెంట్. ఈ సెంటిమెంట్ ఆధారంగా ఇప్పుడు ఏం చెప్పబోతారు? దేవతల సైన్యాధ్యక్షుడిగా ఆయన ఎవరిని సంహరిస్తాడు అనేది చూడాలి. అంటే దేవతలు అనంగానే దేవేంద్రుడు గుర్తొస్తాడు. దేవేంద్రుడు ఆ క్యారెక్టర్ ఎవరు చేస్తున్నాడు? అలాగే సైన్యాధ్యక్షుడి పాత్ర ఈయన చేయబోతున్నాడు. దేవతల సైన్యాధ్యక్షుడు. దేవతల రాజు అయినటువంటి ఇంద్రుడికి విజయాలు చేకూర్చి పెట్టడమే సైన్యాధ్యక్షుడి పాత్రగా ఉంటుంది. ఎవరి మీద టార్గెట్, వీళ్ళ ఫోకస్ ఎవరి మీద అంటే ఎవరైతే ఇంద్రుణ్ణి నమ్మరో, ఎవరైతే ఇంద్రుడు అంటే ఏమీ కాదు విష్ణుమూర్తే. విష్ణుని నమ్మనటువంటి వాళ్ళు వాళ్ళని కంట్రోల్ చేయటం, వాళ్ళని రాక్షసులు అని బ్రాండ్ చేసి వాళ్ళ మీద దాడులు చేయటం, వాళ్ళని తీసుకొచ్చి సరెండర్ చేసుకోవటం అనే కార్యక్రమమే నడిచింది. ఈ క్రమంలోనే స్వర్గం మీద దాడి చేసినటువంటి వాళ్ళందరూ కూడా రాక్షసులుగానే ప్రొజెక్ట్ చేయబడ్డారు మనకి. ఇలా రాక్షసులుగా ప్రొజెక్ట్ చేయబడినటువంటి వాళ్ళ మీద యుద్ధం చేసేటువంటి కంటెంట్ ఇది. ఈ పురాణం ఈ యుద్ధాలతో కూడినటువంటి పురాణాన్ని చెప్పడం ద్వారా వార్ సీన్స్ చాలా ఉంటాయి. రెండోది ఆల్రెడీ ప్రపంచం అంతా ఈ సమాచారం ఉంది. ప్రతి ప్రేక్షకుడికి ఈ సమాచారం ఏదో మేరకు వాళ్ళ బుర్రల్లో ఉంది. ఇవన్నీ ఉండటంతో ఈ హిరణ్యాక్షుడు ఇవన్నీ కూడా ఉండటం, ఈ పాత్రలన్నీ ఉంటాయి దానిలో. స్వర్గం మీద దాడి చేసినటువంటి అందరి ప్రస్తావనలు ఉంటాయి సినిమాలో. ఈ ప్రస్తావనల నేపథ్యాన్ని ఆడియన్స్కి ఎక్కించటం ఈజీ అవుతుంది. వాళ్ళు ట్రావెల్ అవటం ఈజీ అవుతుంది. కన్ఫ్యూజన్ లేకుండా వెళ్ళిపోతుంది. ఇప్పుడు మణిరత్నం చేసినటువంటి ఆ సినిమా ఉంది. ఆయన చేసినటువంటి పాన్ ఇండియా మార్కెట్ని అడ్రస్ చేస్తూ ఓ సినిమా ప్రయత్నం చేశాడు, పొన్నియిన్ సెల్వన్ అని. హ్మ్. అది తమిళ్ లిటరేచర్లో గొప్ప నవలే కానీ అది ఇతర భాషల్లో తర్జుమా అయింది కానీ అంత సీరియస్గా జనాల్లోకి ఇంకిన కథ కాదు. ఇది ఇంకిన కథ. ఈ ఇంకిన కథ మీద డ్రామా నడిపితే అది కనెక్టివిటీ పెరుగుతుంది అనేది ఆయన వ్యూహం. అట్లా తన్ని తాను పాన్ ఇండియా మార్కెట్లోకి ప్రమోట్ చేసుకుని ఎన్టీఆర్ మీదుగా తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకుంటే నెక్స్ట్ టైం ఆయన ఏ సబ్జెక్ట్ తీసినా కానీ అక్కడ వర్కౌట్ అవుతుంది. ఓకే. అందుకని ఆ వ్యూహంలో భాగంగా కార్తికేయుడి కథ ఎంచుకుని ఆ ప్రయాణం చేస్తూ ఆ క్యారెక్టర్ని ఎన్టీఆర్కి అర్థం చేయించటం, అలాగే ఆ క్యారెక్టర్లోకి తన్ని తాను ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి ఆయనకి కావలసినటువంటి సమాచారాన్ని అందించే ప్రయత్నం త్రివిక్రమ్ చేస్తూ ఉండుండొచ్చు. అలాగే నటుడుగా తన్ని తాను ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం మార్కెట్ స్థిరీకరణలో భాగంగా ఎన్టీఆర్కి కూడా ఉంది. అందుకని తను కూడా అధ్యయనం చేస్తూ ఉండుండొచ్చు. ఆ కార్యక్రమంలో ఉన్నారు వీళ్ళు సీరియస్గా అనేది ఇండికేట్ చేస్తోంది ఆ ఫోటో. కాబట్టి ఆ సినిమా ఉంటుంది. నాగవంశీ చెప్పాడు ఆల్రెడీ. ఇప్పుడు వాళ్ళందరూ ఆ పని మీద ఉన్నారు. ఒక కొత్త కథతో, అంటే తెలుగు తెర మీద ఇప్పటిదాకా కేవీ రెడ్డి గారు కానీ వీళ్ళెవరూ అటెంప్ట్ చేయనటువంటి, కమలాకర్ కామేశ్వరరావు గారు వీళ్ళెవరూ సీరియస్గా అటెంప్ట్ చేయనటువంటి ఒక సెగ్మెంట్ని ఇప్పుడు తెర మీద తిరిగి నందమూరి వారసుడితో వీళ్ళు చూపించబోతున్నారు అనేది ఒక క్యూరియస్ అంశం. అది ఇక్కడ తెలుగు మార్కెట్లో వర్కౌట్ అయిపోతుంది.